ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యము మనకి ఏమని సెలవిస్తుంది? ఒక మనిషి తనలో ఉన్న వెలుగుని ప్రకాశించేలా జీవించాలి. ఒక వ్యక్తి ప్రకాశించాలంటే ఏం చేయాలి? చూడండి, ఒక వెలుగు హృదయంలోనికి రావాలి అంటే చీకటి తొలగిపోవాలి. వెలుగంటే పరిశుద్ధత, చీకటి అంటే పాపము. చూడండి, ఎంతోమంది ఎదుట మీరు ప్రకాశించబడాలి. అలా ప్రకాశించబడాలి అంటే దేని ద్వారా మనము ప్రకాశించబడతామంటే ఆ ప్రభువు ద్వారానండి. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వెలుగు ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అనుసరించి నడుస్తారో, నమ్ముతారో వారు కూడా దేవుని వెలుగులో నడుస్తారు. కాబట్టి ఎంతోమంది ఎదుట ప్రకాశించే వారిగా ఉండాలి తప్ప చీకటిగా ఉండకూడదండి. మరి మీరు కలిగి ఉన్న పరిశుద్ధత ప్రకాశించాలి. పరిశుద్ధత ప్రకాశించాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ప్రకాశించాలి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో రంగులు ప్రకాశిస్తున్నాయి. కానీ దేవుడు మనకిచ్చిన ధన్యతలు కావచ్చు, ఆత్మీయ ఫలములు కావచ్చు, ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో ప్రకాశించాలి. ఎప్పుడైతే వీటి ద్వారా మనము ప్రకాశిస్తున్నామో దేవుని యొక్క గుణగణాలని ఇతరులకి మనము తెలియజేస్తున్నాం. ఈ రోజున పరిశుద్ధుడంటే ప్రకాశించేవాడు పరిశుద్ధుడండి. దేవుని యొక్క వెలుగుని మనము ఇతరులకి తెలియజేస్తున్నాం. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుని కొరకు మనము ప్రకాశించే వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.